హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా. సో ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఇదంతా కూడా మనకు అల్లు అర్జున్ ద్వారానే, పుష్ప 2 ద్వారానే అంటున్నారు. సో నీ అభిప్రాయం ఏంటి? అవును బ్రో, ఈ అల్లు అర్జున్ ఇష్యూ అయింది కాబట్టి బెనిఫిషియల్ క్యాన్సిల్ చేసిర్రు. దీనివల్ల ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున నష్టం కలిగే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం గమనించినట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ మూవీకి అయితే టికెట్ అండ్ యావరేజ్ గా ఒక 1000 రూపీస్ పెట్టారు. ఇప్పుడు యావరేజ్ గా ఉన్న టికెట్స్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. అంటే యావరేజ్ గా ఎట్ ఏ టైం 650 వరకు మనకు డిఫరెన్సియేషన్ వస్తుంది. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 1000 కోట్ల లాభం వచ్చే మూవీ ఉందనుకో, అది డిప్రిసియేషన్ తోని 350 రూపీస్ కాబట్టి అరౌండ్ అంటే 350 క్రోర్స్ వస్తుంది అంతే. అంటే దగ్గర 650 నుంచి 700 కోట్ల రూపాయల నష్టం జరిగే వాటిల్లుతుంది. కాబట్టి ఏంటిదంటే ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అనేది సినిమా మీద దెబ్బ అనేది చాలా వరకు కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే 1000 కోట్లు ఎక్కడ, 350 కోట్లు ఎక్కడ. అంటే బెనిఫిట్ షోస్ కానీ రేట్లు పెంచుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే సినిమా అనేది చాలా వరకు నష్టాలలో కూరుకపోతుంది. కాకపోతే ఒకవేళ మంచి చిత్రాలు కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ సంబంధించి, మనకు మోటివేషన్కి సంబంధించి అలాంటివి ఒకవేళ సినిమా భారీ బడ్జెట్ స్థాయి సినిమాలు వస్తే వాటికి మాత్రం 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పెంచుకునే అవకాశం కనుక కనిపించినట్టయితే సినిమా వల్ల కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోతే ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు అనేది ముందుకు రారు. అది చాలా వరకు నష్టపోయే అవకాశం కలుగుతుంది. కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం కొద్దో గొప్ప సహాయం కనుక చేసినట్టయితే 100 రూపాయలు 150 రూపాయలు పెంచుకోవడానికి కనుక ఒకవేళ సహకరిస్తే అప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది.